తెలంగాణలో కేసీఆర్ కి సంబంధించి బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అనే పార్టీ అయితే ఉంది కదా. అయితే ఆ పార్టీలో నుండి అతని కూతురు అయినటువంటి కల్వకుంట్ల కవిత విషయంలో ఆ పార్టీ అధిష్టానం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ పార్టీ మహిళా నేత అయినటువంటి కల్వకుంట్ల కవిత పైన సస్పెన్షన్ వేట్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీగా ఆ పార్టీలో పనిచేస్తుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు అయినటువంటి సోమరావు, రవీంద్ర భారత్ అనే పేర్లతో కవితపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఒక లేఖ అయితే విడుదల చేసింది. ఆ లేఖ ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో కల్వకుంట్ల కవితను ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది, అలాగే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టుకుంటున్నారని ఒక న్యూస్ అయితే వస్తుంది. అసలు అందులో నిజమేంతుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్ కి సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ కవిత గారు బీఆర్ఎస్ పార్టీ విషయంలో ప్రవర్తిస్తున్న తీరు, పార్టీ పరంగా ఆమె చేస్తున్న వ్యతిరేక కార్యకలాపాలు ఆ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని పార్టీ అధిష్టానం ఆమె పార్టీపై చేస్తున్న వ్యతిరేక కార్యకలాపాల విషయంలో పార్టీ సీరియస్ గా తీసుకుంది. అందువల్లే ఆ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి కేసీఆర్ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. జూన్ 2న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు అయితే జరిగాయి. అయితే ఈ రజతోత్సవ వేడుకలను జరిగినప్పటి నుంచి కల్వకుంట్ల కవిత గారు పార్టీకి దూరంగా ఉంటున్నారని, అలాగే జూలై 2 నుంచి పార్టీకి ఆమెకు మధ్య చాలా గ్యాప్ వచ్చిందని, అలాగే కేసీఆర్ సభలో ప్రసంగిస్తున్న ప్రసంగాలపై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసిందని, అలాగే పలు అంశాలను ప్రస్తావిస్తూ ఆమె ఒక లెటర్ కూడా కేసీఆర్ గారికి ఇచ్చింది. ఆ లేఖలు ఇప్పుడు బయటికి రావడంతో పలువురు నేతలు కవిత పైన తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు. అలాగే ఆమె సోదరుడు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ పైన ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే మాజీ మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారమే లేపాయి. ఆ సమయంలోనే కేసీఆర్ ను కవితపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు అప్పుడే చెప్పడం జరిగింది. ఆ సమయంలో కేసీఆర్ గారు అంతగా పట్టించుకోలేదు. అయితే రీసెంట్ గా ఒక విషయం అయితే జరిగింది. అదేమిటంటే హరీష్ రావు అలాగే సంతోష్ రావులపై కూడా ఆమె తీవ్ర విమర్శలు అయితే చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ని అవినీతి పరుడుగా చేయడానికి ప్రధానమైన కారణం హరీష్ రావు అలాగే సంతోష్ రావు అని వాళ్ళపైన తీవ్ర విమర్శలు అయితే చేసింది. కవిత చేసిన ఈ వ్యాఖ్యల పైన అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. పార్టీలోని ముఖ్య నేతలు అలాగే జిల్లాలోని ముఖ్య నేతలు అలాగే మండలంలోని ముఖ్య నేతలను సంప్రదించిన తర్వాత అలాగే వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఒక లేఖ అయితే విడుదల చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇన్నాళ్ళు కవిత చేసిన వ్యాఖ్యల పైన ఏం చేయాలో తెలియని బీఆర్ఎస్ పార్టీ తర్జన భర్జన పడింది. చివరకు పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ పార్టీలోని నేతలకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. కవిత సస్పెన్షన్ విషయంలో మీ ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అయితే ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టబోతుందంట. అసలు కవిత యొక్క నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. ఇక కవిత గారు చేరితే కాంగ్రెస్ పార్టీలో చేరాలి. కానీ కాంగ్రెస్ పార్టీ విషయం మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల కవిత తిట్టిన విషయంలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉందని ఈ మధ్య కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని తర్వాత కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనేది ఒక సస్పెన్షన్ అయితే నెలకొంది. అయితే కవితను తన పార్టీలో తీసుకోబోమని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించడం జరిగింది. కవిత సస్పెన్షన్ తర్వాత అతను 10 టీవీతో మాట్లాడుతూ ఈ విషయం అయితే చెప్పాడు. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక కవిత గారి తర్వాత ఆప్షన్ బీజేపీలో చేరడం. మద్యం కుంభకోణం కేసులో తనను బీజేపీ పార్టీ జైల్లో పెట్టారని తీవ్ర ఆగ్రహంతో ఉంది. అదే టైంలో కేసీఆర్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని అప్పుడు వార్తలు అయితే వచ్చాయి. సో ఆ విషయంలో కూడా కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో చేరే ఉద్దేశం లేదని ఆమె చెప్పింది. కాబట్టి ఆమె బీజేపీలో చేరే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదు, అలాగే బీజేపీ పార్టీలో కూడా ఆమె చేరే అవకాశం అయితే లేదు. ఇక ఆమెకున్న చివరి ఆప్షన్ ఆమె సొంతంగా పార్టీ పెట్టుకోవడమే. ఇప్పుడు ఆమె వెనుక ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నేత ఉండి ఆమెను నడిపిస్తున్నారా లేదా అనే చర్చ కొనసాగుతుంది. అయితే ఆమెకు తెలంగాణ జాగృతి అని ఒక పార్టీ అయితే ఉంది. ఆ పార్టీని ముందుకు తీసుకువెళ్తారా అనేది ఒక సందిగ్ధంలో కవిత గారు అయితే ఉన్నారు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.